మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఒంటరి ఏనుగు చెరువులో పడి అవస్థలు పడుతున్న నేపథ్యంలో చిత్తూరు అటవీ శాఖ అధికారులు వాటిని సురక్షితంగా బయటకు తీసి తిరుపతి జూ పార్క్ తరలించిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్ట నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కణితల చెరువు వద్ద నుంచి సుమారు ముందర 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడ్డివాడి చెరువులో తమిళనాడు రాష్ట్రం నుంచి గత 2 నెలల క్రితం ఒక ఒంటరి ఏనుగు వచ్చింది. ఈ ఏనుగు మకనాలు అనే జాతి ఉంటుంది. ఆ జాతికి చెందిన ఈ ఏనుగు గత 2 నెలల క్రితం తమిళనాడు నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోకి వచ్చింది. ఇక్కడ రావడంతోనే తనకు కాళ్లలో ఎక్కడో కాస్త గాయం తగిలి కాళ్ళు విరిగినట్లుగా కూడా అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ గాయంతోనే ఆ ఏనుగు అడవి అంతా కూడా తిరిగింది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి గుడ్డివాణి చెరువు వద్దకు వచ్చింది. నట్టనడి చెరువులో పడిపోయింది. ఇంకా ఈదలేక బయటికి రాలేక బురదలో కూరుకొని కాళ్ళు వేర ఇరిగి చాలా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించి వెంటనే దాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ శ్రీనివాసులతో పాటు మరికొందరు అక్కడికి చేరుకొని దాదాపు అతి కష్టం మీద నడి చెరువు నుంచి ఒడ్డు మీదకు తీసుకుని వచ్చారు. కానీ నడి చెరువు నుంచి ఒడ్డు మీదకి రావడంతోనే కాళ్ళు మరింత బురదలోకి కూరుకుపోవడంతో లేవలేని పరిస్థితుల్లో ఆ ఒంటరి ఏనుగు అవస్థ పడుతూ ఉంది. దాని వయసు 30 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి 2 కుంకి ఏనుగులను కూడా రప్పించి ఆ ఏనుగుల సహకారంతో ఒంటరి ఏనుగును మచ్చిక చేసుకుని భారీ క్రేన్లు జేసీబీ సహాయంతో ఒంటరి ఏనుగుని ఒడ్డుపైకి చేర్చారు. ఇదే నేపథ్యంలో ఈరోజు సోమవారం సుమారు తెల్లవారి 9 గంటల ప్రాంతంలో ఆ ఏనుగును సురక్షితంగా బయటకు తీసి దాదాపు ఇప్పుడు యాదమరి సరిహద్దు దాటించారు. ఇక్కడ నుంచి తిరుపతి జూ పార్కుకు ఆ ఏనుగును తరలించబోతున్నారు.